నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, అంబటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వాహనాలతో ఆయన గుంటూరుకి ప్రయాణిస్తున్నారు. ఈ మధ్యలోనేమో పోలీసులు కొన్ని అడ్డంకులు అవి ఇవి సృష్టించడం, ఆయనేమో వాళ్ళని తిరిగి ప్రశ్నించడం, ఇదంతా జరిగింది. అయితే ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను జైల్లో ఉండడం వల్ల నేను ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహంతోనే బయటకొచ్చాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా నా లక్ష్యం ఏంటంటే దింపే వరకు, అంటే టీడీపీ ప్రభుత్వాన్ని దింపే వరకు నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాను అని ధైర్యంగా మాట్లాడుతున్నారన్నమాట. అంటే జైలు నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ జైలుకి పంపిస్తారేమోనన్న భయము అలాంటిది ఏం లేదు. గతంలో జోగి రమేష్ బ్రదర్స్ని వాళ్ళని పంపించినా కానీ, ఇంకా ముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా భయపడడం మానేశారు. కార్యకర్తలైనా ఇంకొకరైనా ఎవరైనా భయం అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఈ మధ్యకాలంలో. ఇంకా వాళ్ళల్లో ధైర్యాన్నే చూస్తున్నాను తప్పితే మా మీద ఎక్కడ కేసులు వస్తాయన్న భయం ఎవరిలో కనిపించట్లేదు. ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు, నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే తెలుసు, చేశారు, వచ్చాను బయటికి, మళ్ళీ అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నాకేం భయం లేదు అంటున్నారు. ఏంటి ఈ ధైర్యానికి కారణం? ఏమి లేదు, ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. ఎలాగూ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఏదో కేసు పెడతారు. ప్రభుత్వము వేధించాలని అనుకుంటే ఏదో ఒక కేసు పెట్టచ్చు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఏం చేశారు, ఆయన నోరు జారారు, నో డౌట్. నోరు జారిన తర్వాత పశ్చాత్తాపం ప్రకటించారు. సరే, నోరు జారిన తర్వాత ముఖ్యమంత్రి గారిని తిట్టారు అనే దాంతో ఆయన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపించారు. అనేక కేసులు ఒకేసారి పెట్టారు. ఇన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన బెయిల్ మీద వచ్చారు. రేపు మళ్ళీ ఇంకా 4-5 కేసులు పెట్టి కూడా లోపల పంపించే అవకాశం ఉంది, పంపించవచ్చు కూడా. ఆయన కూడా దానికి ఏం ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఏం చేస్తారు, జైలుకి పంపిస్తారు, 4 రోజులు, 3 నెలలు, 6 నెలలు, కోర్టు కేసులు, ఇంకో 20-30 కేసులు పెడతారు. ఎందుకంటే ఏం చేస్తారు అనే మూడ్లో ఉన్నాడు ఆయన. నేను బాగానే ఉన్నానయా, ఆరోగ్యంగానే ఉన్నాను, జైల్లో ఏదో బాత్రూంలో జారి పడ్డాను, జైల్లో పరిస్థితులు మీకు తెలుసు కదా ఎట్లుంటాయో, నాకు ఇంటి నుంచి భోజనం అనుమతించలేదు కాబట్టి జైలు ఫుడ్డే తిన్నాను, సహజంగా జైలు ఫుడ్ నచ్చదు అంటున్నారు. ప్రాబ్లం ఏమిటంటే దీంట్లో మనం సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలంటే, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయినప్పుడు ఏమన్నారు, అదేదో సౌకర్యాలు లేవు, వేడి నీళ్ళు లేవు, దోమలు గుట్టాయి, ఏదేదో అన్నారు కదా. రాంబాబు గారు ఇప్పుడు ఏమంటున్నారు, భోజనం సరిగా లేదు, ఏదో బాత్రూములు అవన్నీ. అక్కడ జైలు అంటే అట్లనే ఉంటుంది కదా. మీ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ఎందుకు జైళ్ళను సంస్కరించరు? జైళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా మనుషులే అనే దృష్టితో మీరు కూడా ఏదో ఒకరోజు జైలుకు పోవాల్సిన వాళ్ళే కదా. ఇప్పుడున్న సినేరియాలో పొలిటీషియన్లు అందరూ టీడీపీ కానీ వైసీపీ కానీ కీలకమైన నాయకులందరూ కూడా, రేపు వైసీపీ వస్తే టీడీపీ కీలకమైన నాయకులందరూ జైల్లో ఉంటారు. ఈ 3 ఏళ్ళు కూడా వైసీపీలో గట్టిగా మాట్లాడేవాళ్ళు, గట్టిగా పోరాటం చేసేవాళ్ళు, గట్టిగా ఏమి మాట్లాడినా వాళ్ళు జైళ్ళకి ఈ 3 ఏళ్లలో జైల్లోకి పోతారు. ఆ జైళ్ళను బాగా చేయండి, ఏమీ నష్టమేముంది? అంటే సార్, ఇక్కడ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళిన వాళ్ళు పాపం ఆ కష్టాలు అనుభవించకూడదు అనేది పోనీ మీ కన్సర్న్ కావచ్చు. కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళే వాళ్ళందరూ తప్పు చేసి వెళ్తున్నా, అంటే జైలు శిక్ష తప్పు చేసిన వాళ్ళకి కదా, అప్పుడు పనిష్మెంట్ ఉండాలి కదా. మానవ హక్కుల వాళ్ళు చాలా కాలంగా కోరుకుంటుండేది ఏమిటంటే, ఈ దేశంలో జైళ్ళు చాలా దుర్భరంగా ఉన్నాయి, వాళ్ళు కూడా మనుషులే, ఏదో కారణాలతో. మీరైతే రాజకీయ కారణాలతో నేరాలు ఆపాదించబడి జైలుకి వెళ్తున్నారు. మామూలుగా నేరాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే బేసిక్గా వాళ్ళకి కూడా మానవ హక్కులు ఉంటాయి కదా. వాళ్ళకి ఉడకనన్నము, ఈ గలీజ్గా ఉండే వాతావరణంతో వాళ్ళు ఉండాలని రూల్ ఏం లేదు కదా. మినిమం మానవ హక్కులనన్నా గౌరవిస్తే, రేపు పొద్దున మీరు ఇట్లా జైళ్ళు ఇంత అధ్వానంగా ఉన్నాయని మీరు అధికారంలో ఉన్నప్పుడు మార్చుంటే సరిపోయినది కదా. మీరు మార్చారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కదా జైల్లో ఉండేదని మీరు అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు, ఆయన మార్చాడు. ఎందుకు మార్చాడంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళని కదా మనం జైల్లో వేసేది, వీళ్ళు అనుభవించాల్సిందే అని ఆయన అనుకుంటాడు. రేపు పొద్దున మళ్ళీ టీడీపీ వాళ్ళు జైలుకు పోతే సరే, జైళ్ళు సంస్కరణ వేరే సబ్జెక్ట్. కానీ రాంబాబు గారు మాట్లాడుతున్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. అదేమిటంటే ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను నోరు జారానయ్యా, నేను పశ్చాత్తాపం ప్రకటించినా, నన్ను కేసు పెట్టారు, ఎంతో ఓకే. మరి నా ఇంటి మీద 7 గంటల పాటు దాడి చేశారే, 7 గంటల పాటు పోలీసుల సమక్షంలోనే దాడి చేసి నా భార్య బిడ్డల్ని దాదాపు హత్యా ప్రయత్నం చేసినంత చేశారే, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఇల్లు ధ్వంసం చేశారు. మరి ఇంతమంది మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు కదా వాళ్ళందరికీ, నన్ను మాత్రం తీసుకుపోయి రిమాండ్లో వేశారు. నేను నోరు జారినందుకు నన్ను జైలుకు పంపించారు. ఇష్టం వచ్చినట్లు విధ్వంసం చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఏ కేసులు లేకుండా వాళ్ళని ప్రశాంతంగా ఇంటికి పంపించారు.
ఇది ఏ రకమైన చట్టము, ఏ రకమైన న్యాయము? పోలీసులు నన్ను కాపాడాలి కదా, కాపాడాల్సిన పోలీసులు నాకేం చెప్తున్నారు, మీరు పారిపోండి పారిపోండి అని చెప్తున్నారు, మీరు వెనకదారిలో నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని అంటున్నారు. నేను బోనాయా, ఏమైతే అది అయిందని నేను మొండిగా ఉన్నాను. మరి ఇది ఏ రకమైన లా అండ్ ఆర్డర్, ఏ రకమైన పోలీస్ వ్యవస్థ? ఇదేనా మీరు ఇంతకాలం మాట్లాడుతున్న ప్రజాస్వామ్యము అది ఇది అంటున్నారు అనేది ఆయన క్వశ్చన్. అది వ్యాలిడ్ క్వశ్చన్, రాంబాబు గారు వేసింది వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏమిటంటే రేపు పొద్దున జోగి రమేష్ ఇంకో బండి అంటే వాళ్ళని జైలుకు పంపాలా వద్దా, వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది పాయింట్ కాదు. తప్పు చేసి ఉండొచ్చు కూడా. మీరు తప్పు చేసిన వాళ్ళని టీడీపీ కానీ రేపు వైసీపీ అధికారం లేకొచ్చినా, టీడీపీ అధికారం లేకొచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని జైలుకు పంపొద్దు అని ఎవరు అనరు. కానీ అది అందరికీ సమానంగా ఉండాలి కదా. ప్రతిపక్షాలకు ఒక న్యాయము, మీకు ఒక న్యాయం ఎట్లుంటుంది? అట్లా ఉండకూడదు. కానీ అది ఎవరు వినరు. మళ్ళీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కుల గురించి గట్టిగా మాడుతుంటారు. మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తొచ్చిన హక్కులు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రావు. అయితే వైట్ కాలర్ నేరాలు వాటిని పక్కన పెడితే సార్, ఇలాంటి దాడులు ఇలాంటివి ఏంటంటే విధ్వంసకర చర్యలకి పాల్పడిన వాళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అవసరం కదా. యోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబు ఎలా విసురుతారు? కొత్త కల్చర్ మీరు క్రియేట్ చేశారు. భస్మాసుర హస్తంలాగా అది మీ నెత్తినే చేయబడుతుంది. పెట్రోల్ బాంబు అనేది ఒక రకంగా హత్య చేయడానికి ప్రయత్నించడం, అంతే కదా. పెట్రోల్ బాంబు విస్ఫోటనము మీరు ఎలా ఊహిస్తారో దాని స్థాయిని ఊహించలేరు. అది ఇల్లంతా కాల్చేసి ఇంట్లో ఉన్న ముసలోళ్ళు వీళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి ఈ కల్చరు తర్వాత కొనసాగదని మీకు ఏమిటి గ్యారంటీ? తర్వాత వచ్చేవాళ్ళు కొనసాగించాలని ఏమిటి గ్యారంటీ మీకు? కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆవేశంలోనో లేదా ఎమోషన్లోనో వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కదా. మినిమం అన్నా వాళ్ళని కేసులు పెట్టి కోర్టుకి పంపించాలి కదా, జడ్జి ముందర నిలబెట్టాలి కదా, బోన్లు నిలబెట్టాలి కదా. ఆ పని చేయలేదు కదా మీరు. ఆ పని చేయకుండా మీరు కొత్త సంస్కృతిని క్రియేట్ చేశారు. మళ్ళీ వైసీపీ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరే గట్టిగా కేకలు పెట్టారు. ఆమె విలువలు లేవు, ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో ఏమీ లేదు, అది ఇది అన్నారు. బీహార్ అన్నారు. ఇప్పుడు బీహార్ కాకుండా ఏమైంది ఇప్పుడు? థ్యాంక్ యూ.